మాతృదేవోభవ. శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. 2024 నూతన సంవత్సరంలోని మకర రాశి యొక్క గోచార ఫలితాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కేవలం ఇది రాశి ఫలితాలు మాత్రమే, అదే గోచార ఫలితాలు మాత్రమే. రాశి ఫలితాలు అంటారు, గోచార ఫలితాలు అంటారు, జాతక ఫలితాలు కాదండి. ఇది మీరు గోచారంతో సరి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు. కిందటి ఎపిసోడ్లో మనము 2024 సంవత్సర ఫలితాలు మనం చెప్పుకున్నాము. అందులో గురువు, శని, రాహువు, కేతు యొక్క కేతు ఒక ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ జనవరి మాసంలో అవి ఎక్కడికి చలనం లేదు. ఆయా రాసుల వాళ్ళు ఆయా రాసుల్లోనే ఉన్నారు. అప్పుడు ఏ రాసుల్లో ఉన్నారో ఇప్పుడు అదే రాసుల్లో వాళ్ళు ఉన్నారు. అందు గురించి ఆ 4 రాసుల గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి ఫలితం లేదు. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఈ రవి, బుధ, కుజ, శుక్ర ఈ 4 గ్రహాల గురించి, చంద్రుడి గురించి మనం చెప్పుకునే అవకాశము కేవలము మాస ఫలితాలలోనూ, వార ఫలాలలోనూ, పక్ష ఫలితాల్లోనూ, దినఫలాల్లో మాత్రమే మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందుచేత ఈ 4 గ్రహాలు కూడా ఇప్పుడు జన్మంలోకే వస్తున్నాయి. రవి, బుధ, కుజ 3 గ్రహాలు జన్మంలోకి వస్తున్నాయి. అంత అనుకూలమైనటువంటి ఫలితం అయితే రావట్లేదు. శుక్రుడు కూడా వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి అంత అనుకూలమైనటువంటి సమయంగా ఈ 2024 జనవరి మాసం నెల, ఇంగ్లీష్ నెల మనకి మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది. మీకు మీరు చేయాలనుకున్నటువంటి చేస్తున్నటువంటి పని మీద మీ దృష్టిని పరిపూర్ణంగా నిమగ్నం చేయలేరు. అట్లాగే ఎవరితోటి పోటీతత్వం వద్దని వ్యాపారంలో కానీ, మరొక దానిలో కానీ, ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అట్లాగే కొంచెము యాక్సిడెంట్స్ అవి వాటి విషయాల్లో కొంచెం వాహనం నడిపేటప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్తగా నడపడం అనే పరిస్థితి ఉన్నది. పిల్లల్ని కూడా శ్రద్ధగా చదివించాల్సిన స్టూడెంట్స్ కనుక ఉన్నట్టయితే వారు చదువు మీద చాలా శ్రద్ధ పెట్టాలి. లేకపోతే విద్యా విషయంలో వెనకబడిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపార విషయంలో కూడా మీరు పోటీతత్వం పెంచుకోవద్దండి. పోటీతత్వం పెంచుకుని వాడు 5 రూపాయలకి ఇస్తే నేను 3 రూపాయలకే ఇస్తాను, ఇట్లాంటి పోటీతత్వం పెంచుకోవడం ద్వారా మీకు లాభాలు రాకపోగా కొన్ని సందర్భాల్లో నష్టం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇంట బయట సమస్యలుగా ఉంటుంది. నోరెత్తి మాట్లాడితేనే గొడవగాతనంగా ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళతో కూడా కావచ్చు, బయట వారితో కావచ్చు, మన వ్యాపార సంస్థల్లో కావచ్చు, మన ఉద్యోగ సంస్థల్లో కావచ్చు, ఎవరితో నోరిప్పి మాట్లాడిన కలహానికి కారణమవుతూ ఉంటుంది. అందుచేత ఈ విషయాలన్నింటిలో మీరు తగినంత జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అందుచేత ఈ వీటన్నిటినీ కూడా మీరు గమనించుకుంటూ ముందుకు పోవాలి. అలాగే జాతక ఫలితాలతో పాటు రాశి ఫలితాలను కూడా క్రోడీకరించుకుంటూ వెళ్ళండి. మీకు చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నవాటికి, పెద్దవాటికి ఎలాగ చేసుకుంటారనుకోండి, చిన్నవాటికి కూడా అవి రోజు నవగ్రహాల చుట్టూ తిరుక్కోవటం ఇటువంటి చిన్నవి చేసుకోండి. ఇంకా ఎక్కువ దీర్ఘకాలం ఉండేటటువంటి వాటికి కూడా మనం అప్పుడు చెప్పాము, వాటి చెప్పినటువంటి వాటిని మీరు చేసుకోండి. మీరు ఇక తెలియకపోయినట్టయితే మీకు మంచి పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి, వారి చేత చేయించుకోండి. మీకు లభ్యత కాకపోతే, కొన్ని ప్రాంతాల్లో మీకు లభ్యత కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో వారికి మీకు వారి మీద నమ్మకం కలగకపోవచ్చు. ఇట్లాంటి చాలా రకాల సందర్భాలు ఉంటాయి. అవన్నీ అప్రస్తుతమైనకోండి. అలా ఏమైనా ఉన్నట్టయితే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మధ్యలో కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే సాయంత్రం 5 నుంచి 10 గంటల లోపల మమ్మల్ని సంప్రదించినట్టయితే మేము తగు సూచనలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నామండి. మీ జాతకం, పూర్తి జాతకం రాయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీ సమస్యలు ఏంటో చెప్పినట్టయితే ఆ సమస్య ఎందువల్ల వచ్చింది, దాని పరిష్కారం ఏంటో తెలియజేస్తాము.
అట్లాగే మీకు మంచి పండితులుండి వాటి పరిష్కారం చేసేటటువంటి సమర్థత కలిగినటువంటి మీకు పురోహితుల దగ్గర ఉండేటట్టు చేయించుకోండి. ఒకవేళ దొరకనట్టయితే ఆ శాంతి పరిష్కారాలు కూడా మా చేత చేయించుకోవచ్చు. మీరు దూర ప్రాంతంలో ఉన్నాము, దగ్గరలో ఉన్నాము అనేటువంటి బాధ ఏమీ లేదు. ఈ రోజున ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. మీరు ఎక్కడి నుంచి చేయించుకున్నా కూడా ఆన్లైన్లో ఇప్పుడు నా ప్రోగ్రాం మీరు ఎలా చూస్తున్నారో మీకోసం చేసేటటువంటి ప్రోగ్రాం కూడా మీరు చూడొచ్చు. ఆ సంకల్పం కూడా మీ చేత ఇక్కడి నుంచే చేయిస్తాము. ఆ సంకల్పం మీరు అక్కడి నుంచి చెప్తారు, మేమేం చెప్తామో ఆ విషయం దానికి ప్రతివచనంగా మీరు ఏం చెప్పాలో అది మీ చేత చెప్పిస్తాము. మొత్తం కార్యక్రమం అయ్యే వరకు కూడా మీరు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి మీ ఇంట్లో మీద అక్కడ నుండి మీరు ప్రత్యక్షంగా చూసినట్టే ప్రత్యక్షంగా చేసినట్టే వస్తుంది. ప్రసాదాన్ని కావాలంటే మేము పోస్టులో మేము పంపించడం జరుగుతుంది. మీరు భారతదేశంలో కావచ్చు మరి దగ్గర ఎక్కడున్నప్పటికీ కూడా ప్రసాదం మేము పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇదంటే ఇదివరకు ప్రసాదాలకి ఇప్పుడు ప్రసాదాలకు కొంచెం తేడా ఉంది. అరటిపండు కొబ్బరికాయ పంపించలేము. ఇదివరకు విభూది పంపించేవాళ్ళం, అదే హోమం చేసినటువంటి విభూది, అందులోనే జపతీర్థం ఒకటి బొట్లు వేసి వదిలేస్తే అది డ్రై అయిపోతుంది, దాన్ని పంపించేవాళ్ళం. అవి కూడా తదుపరి కాలంలో ఏమైందంటే ఆంథ్రాక్స్ పొడి అని చెప్పేసి ఏదో ఒక విష పదార్థం లాంటిది ఏదో వచ్చిందిట. అది మనకి ఎయిర్పోర్ట్లో తీసి పక్కన పడేస్తున్నారట. అందుచేత అది కూడా పంపించలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు మనం పంపించగలిగింది ఏంటంటే కాజు, అంటే దేవుడికి నైవేద్యంగా పెట్టినటువంటిది. అంటే ఇప్పుడు అరటిపండు కొబ్బరికాయకి బదులుగా మన కాజు అంటే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టి మీకు పంపించడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోవచ్చు. అది మేము బై పోస్ట్లో మీకు అక్కడికి పంపిస్తాము. మాకు దాని అమౌంట్ అంతా మళ్ళీ మాకు మీరు గూగుల్ పేలో లేదా ఫోన్పే ఏదో చాలా ఉన్నాయి కదా ఇప్పుడు మార్గాలు, అలా మీరు పంపిస్తారు. ప్రతిదీ ఆన్లైన్లో జరిగిపోతూనే ఉంది. ఇది మీరు గమనించుకోవచ్చు. ఓకే, శుభం భూయాత్. మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక 2024 ఆంగ్ల సంవత్సరంలో జాన్యువరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయం గురించి మనం చర్చించుకుందాము. ఇప్పుడే ఇలా చర్చించుకుంటున్న సమయంలోనే ఒక ఫోన్ వచ్చిందండి నాకు. గురువుగారు, మీరు ఏ నక్షత్రాలు ఏ రాశులకు వస్తాయి అనేది చెప్పట్లేదు అని. ఎందుకంటే వీరంతా చాలా ముదిరిపోయారండి. 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ల నుంచి ఏ నక్షత్రాలు ఏ రాశులకు వస్తాయి అనేటటువంటిది మేము ఎంత కరెక్ట్గా చెప్పగలమో మాకు ఏమాత్రం తీసిపోని విధంగా అందరికీ అన్ని నక్షత్రాల గురించి తెలిసిపోయినాయి. అట్లాగే ఈ అక్షరాలు ఉన్నాయి కదా, మొదటి అక్షరాలు రారు, చూచే, చోళ, రారు, ఇవన్నీ అవి కూడా వాళ్ళకి కంటతా వచ్చండి. వాళ్ళ నక్షత్రం గురించి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నది. దాని గురించి మళ్ళీ చెప్పటం ఎందుకనే ఉద్దేశం, కానీ మరి ఉద్దేశం ఏం కాదు, అందుచేత మాత్రమే చెప్పట్లేదు. సరే, ఏదైనప్పటికీ మీరు అడిగారు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం చెప్పుకుందామండి. ఇక్కడ ఈ కుంభరాశి వారికి సంచారం గురించి గోచారం అంటారు, దీన్నే గ్రహచారం అంటారు. ఈ గ్రహచారం దగ్గరికి వచ్చినట్టయితే ఏం జరుగుతోంది అంటే, మనం సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు చెప్పినటువంటి శని, రాహు, గురు, కేతుల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. వాటి ఫలితాలు అప్పుడు చెప్పుకున్నాం. అవి ఏ గ్రహం ఎక్కడి నుంచి మారలేదు కాబట్టి అవే ఫలితాలు వర్తిస్తాయి. ఇకపోతే రవి, బుధ, కుజ, శుక్రుల గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాము. ఇక చంద్రుడి గురించి అయితే అది మరి వార ఫలాల్లోనూ పక్ష ఫలాల్లోనూ దినఫలాల్లోనూ వాటి గురించి మనం చర్చించుకోవాలి. మామూలుగా వచ్చి ఇప్పుడు సాధ్యపడే విషయం, సాధ్యపడకపోవడం కాదు కానీ చాలా టైం తింటుంది. అది ఇంచుమించుగా 12 చోట్ల మారుతూ ఉంటుంది నెలలో. అందుచేత అది కొంచెము ఇబ్బందిగా ఈ మాస ఫలితాల్లో చెప్పడానికే ఒక పూర్తి జాతకం విశ్లేషించేంత పని అవుతుంటుంది. అంచేత దాన్ని చంద్రుని పక్కన పెట్టినట్టయితే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళ గురించి మాత్రం మనం ఈ వీళ్ళ గురించి చెప్పించుకోవాలి. అయితే ఇప్పుడు ఏమిటంటే
ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రవి బుధ కుజ ఇవన్నీ కూడా త్వరలోనే మనకి మకరంలో ప్రవేశించడం ద్వారా అవి ఏంటంటే వ్యయంలో పడుతున్నాయండి. ఆ వ్యయ స్థానంలో పడటం వల్ల అది శుక్రుడు కొంచెం అనుకూలిస్తాడు, పర్వాలేదు. ఆయన ధనుసులో ప్రవేశించి ఏకాదశిలో ఉంటాడు కాబట్టి 3 గ్రహాలు ఖచ్చితంగా ఇక్కడ మీకు వ్యయంలో పడుతున్నాయి. శని స్వక్షేత్రమే అవుతుంది. అయితే అది కూడా ఒక రకంగా చెప్పాలి అన్నట్టయితే అది ఏళ్ళనాడు శని ప్రభావంలోకి వస్తుంది. అది వచ్చినప్పటికీ కొంత చెడు చేసిన స్వక్షేత్రం కాబట్టి కొంత మినహాయింపు ఉంటుంది. ఇక ఆ విధంగా మిగతా గ్రహాల గురించి పోయినసారి మనం ఏం చెప్పుకున్నామో అదే చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మొత్తం మీద పరిశీలించి చూడగా ఈ కుంభరాశి వారికి ఇది కొంచెము ఒక రకంగా ఈ జనవరి నెల మాత్రమే, కంగారు పడకండి, జనవరి నెల మాత్రమే కొంచెము పరీక్షాకాలంగా ఉంటుంది. మీకు ఇంట బయట కూడా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వాగ్వివాదాలు దిగేటువంటి అవకాశం ఉన్నది. ఒక వాహన శోధన చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరితోటి వాగ్వివాదాలు దిగద్దండి. ఆఫీసులో కావచ్చు, ఇంటిలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఎక్కడ కానీ వాగ్వివాదాలు దిగద్దు. ఒకవేళ వాళ్ళు దిగినా సరే కొంచెం సైలెంట్గా మనం దాన్ని తప్పించుకుంటూ పక్క నుంచి పోవడానికి ప్రయత్నమే చేయాలి తప్పితే వాళ్ళతో వాగ్వివాదాలకు ఎవరితోటి దిగవద్దండి. అంచేదంటే అన్ని వ్యయ స్థానంలో పడ్డాయి కాబట్టి కొంచెం అననుకూలమైన ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే రవి కూడా అక్కడ వ్యయ స్థానంలో పడుతున్నాడు కాబట్టి అది అంత మంచిది పరిణామాన్ని ఇవ్వదు ఆరోగ్య విషయంలో. అలాగే సమయానికి కాస్త తినడం, కాస్త ఒక నెల జాగ్రత్తగా ఉన్నట్టయితే వీటి యొక్క దుష్ప్రభావాల నుంచి కాస్త మనం బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే బుద్ధి కూడా రాత్రి ఉన్న ఆలోచన పొద్దుటికి ఉండదు, పొద్దుట ఉన్నటువంటి ఆలోచన మళ్ళీ రాత్రికి ఉండదు. ఈ విధంగా ఆలోచన కూడా రకరకాలుగా మారుతూ ఉంటుంది. అయితే డబ్బులు ఏదో చేతికి అందుతూ ఉంటా సమయానుకూలంగా, అది కూడా కష్టం మీద అందుతూ ఉంటాయి. అలాగే విద్యార్థులు అయినట్టయితే వాళ్ళు చదువులో చాలా శ్రద్ధ పెట్టాలండి. చాలా శ్రద్ధ పెట్టకపోతే చదువు విషయంలో కూడా వారు కొంచెం అనుకున్న రేంజ్లో మార్కులు సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత విద్యార్థులు కూడా ఆ విధంగా, వ్యాపారస్తులు ఈ విధంగా ఇక రకరకాల ఫీల్డ్లో ఉంటారనుకోండి, వాళ్ళ ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద సినిమా రంగం కావచ్చు, మరొక వ్యాపార రంగం కావచ్చు, ఏ ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఒకటి ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఇక్కడ మీకు కుంభరాశి వారికి ఈ నెల రోజులు ఒక చిన్న పరీక్షాకాలంగానే మనం భావించాల్సి వస్తుందండి. అందుచేత మన అప్పుడు చెప్పుకున్నటువంటి ఆ జాతక ఫలితాలతో పాటు ఈ రాశి ఫలితాలను కూడా మనం బేరీజ్ వేసుకుంటూ పరిష్కారాలు చేసుకుంటూ చక్కగా ముందుకి వెళ్ళే ప్రయత్నం చేయండి. అన్నిటా జయం జరుగాక అని చెప్పేసి జరగాలని ఆశిస్తూ, జరుగుతుందని దీవిస్తూ ఈ శుభం భూయాత్ ఇక్కడతో ఈ కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మనం ముగిస్తాము.